పరలోక రాజ్యం అనే శీర్షికలో ఈరోజు మనం ఆలోచించబోయేది 9వ పాఠం. ఈరోజు పాఠమునకు మన కొరకైన వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, పరలోక రాజ్యం అనే అంశం పైన బోధ మనం బాగా నేర్చుకోవాలి అని ఒకవేళ ఆశిస్తే అందుకు సహాయపడే పుస్తకం మత్తయి సువార్త అనే విషయం ఎవరూ కొట్టివేయలేని సత్యం. అటువంటి మత్తయి సువార్తలో ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం పరలోక రాజ్యం గూర్చిన బోధను అనేక కోణాల్లో మన ముందు ఉంచగలదు. కనుక మత్తయి సువార్తను తరచుగా మనం చదవడం, ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడానికి అది మనకు సహాయపడే పుస్తకమని ఆత్మ సంబంధులైన మీరు గుర్తెరగాలి అని నేను కోరుతున్నాను. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఆధారంగా చేసుకొని పరలోక రాజ్యమునకు వారసులు ఎవరు అన్న ప్రశ్నతో ఈ దినపు అధ్యయనం మనం ప్రారంభిస్తాం. మత్తయి 5:8లో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. భారతదేశంలో హైందవ మతమునకు మిషనరీగా పనిచేసినటువంటి స్వామి వివేకానంద అనేక స్థలాలలో హైందవ మత ప్రచారం చేసుకుంటూ పోతున్న క్రమంలో ఒక మారు ఆయన ఇలా అన్నారు: భూమి మీద ఉన్న మనుషులంతా యోగ్యమైన మనుషులుగా వారు మారాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక్క మాట చాలు మనుషుల బ్రతుకులు మారడానికి అని ఆయన ప్రస్తావించినటువంటి వచనం మత్తయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎవరు పరలోక రాజ్యమునకు వారసులు అంటే హృదయ శుద్ధి గలవారు. వారు పరలోక రాజ్యమందు ఆ దేవునిని చూడగలుగుతారు. అది ఈ వచన భావం. ఈ వచనాన్ని మనం ఆధారంగా చేసుకుని మనం ఈ రోజు మన పాఠాన్ని మనం నేర్చుకుంటాం. ముందుగా విషయాన్ని మీకు పరిచయం చేస్తాను. చరిత్ర అంతటా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా దేవుణ్ణి చూడడం మరియు దేవుణ్ణి తెలుసుకోవడం అనేది తరచుగా లోకహితముగా పరిగణించబడే విషయం. లోకహితం అంటే మనుషులందరికీ ఇష్టమైన ప్రక్రియ అని. ప్రతి మనిషి దేవుణ్ణి చూడాలి అని, దేవుణ్ణి తెలుసుకోవాలి అని ఒక లోతైనటువంటి ఆకాంక్ష మనుషుల్లో ఉండడం అది గొప్ప విషయమే. ఇది జీవితంలో ఇది అత్యున్నతమైన మంచి పని. ఇది సుప్రీం గుడ్ అని అంటాం. ఇది అత్యున్నతమైనటువంటి ఒక మంచి పని. దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి చూడడం అనేది ఒక అత్యున్నతమైనటువంటి ఒక మంచి పని అనే విషయాన్ని మీ మనసులో ఉంచుకోగలిగితే దైవజనుడైనటువంటి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23, 24 వచనాలలో ఇలా సెలవిచ్చాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు.
ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు నున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం దేవుణ్ణి తెలుసుకోవడంలోనే దేవుని పిల్లలమైన మనం అతిశయించాలి అనేటువంటి తాత్పర్యం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కనుక దేవుణ్ణి తెలుసుకోవడమే లోకహితం. దేవుణ్ణి తెలుసుకోవడమే లోకమునకు ప్రయోజనకరమైన పని. దానితో పాటు దేవుణ్ణి చూడాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అత్యున్నతమైన పని. మోషే నిర్గమాకాండం 33వ అధ్యాయం 18వ వచనంలో దేవుని మహిమను చూపమని ఆయన అడిగాడు. ఆ సందర్భం కొంచెం మనం చూస్తే అదే నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మోషే కలిగి ఉన్న ఒక అనుభవం చూపిస్తాను చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం ముందు 11వ వచనం చూడండి. ఆయనకున్న ఒక మంచి అనుభవం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువ అని యవనస్తుడు గుడారములో నుంచి వెలుపలికి రాలేదు. మోషేకు ఇప్పటికే ఉన్న అనుభవం దేవునితో మాట్లాడుకునే అనుభవం. ముఖాముఖిగా మనిషి ఎదురుబెదురుగా ఉన్నట్టుగా దేవునితో తాను మాట్లాడుకునే అనుభవం, దేవుడు తనతో మాట్లాడేటువంటి అనుభవం మోషేకు ఉంది. కనుక మాటలు విని మాట్లాడుకునే అనుభవం ఉన్నవాడు అయినప్పటికీ మోషే కలిగి ఉన్న కోరిక మనం 18వ వచనంలో చదువుతాం. అతడు అంటే మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా అన్నాడు. దేవుణ్ణి చూడాలి అనేటువంటి తపన ఆయనకు ఉంది. పరలోక రాజ్య పౌరులు ఒక రోజున దేవుని చూస్తారు. అయితే దేవుని చూచే ఆ స్థాయి వారికి రావాలి అనంటే హృదయ శుద్ధి అవసరం అని మనము ఈ వచనంలో బోధించబడతా ఉన్నాం. ఇది మీ మనసులో ముందు పడనివ్వండి. దేవునిని తెలుసుకోవడం, దేవునిని చూడడం ఈ భూమి మీద ఉన్న అన్ని పనులలో అది ఒక అత్యున్నతమైన పనిగా మనం ఎంచుకుంటే, దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి చూడడానికి ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మనం చేయవలసిన ప్రయత్నాలు పరిశుద్ధ లేఖనం ఇచ్చినటువంటి ఆ చక్కని సలహాలను మనం పాటించి ప్రయోజకులమయ్యే ఆత్మ సంబంధమైన జీవితాలు మనకి అబ్బుతాయి. ఈ విషయ పరిచయ మాటల వెలుగులో నేను ఈ హృదయ శుద్ధిని గురించి ప్రియులారా 2 విషయాలు మీతో మాట్లాడి, దేవుని చూడడాన్ని గురించి మరొక విషయం చెప్పి ఈ దినపు బైబిల్ అధ్యయనాన్ని నేను ముగిస్తాను. రండి, మొట్టమొదటిగా హృదయ శుద్ధి. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవలసిన విషయం. ఎలా ఉంటే హృదయం శుద్ధిగా ఉన్నట్టు, అసలు హృదయ శుద్ధి అనే మాటల యొక్క తాత్పర్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ శుద్ధి అనే పదానికి సాధారణమైన అర్థం శుభ్రం మరియు మిశ్రమం లేనిది అని వస్తుంది. శుభ్రం అంటే స్వచ్ఛంగా ఉన్నది అని, మిశ్రమం లేనిది అంటే దానితో ఏది కలవలేదు, నాట్ మిక్స్డ్ అని అర్థం. కనుక శుద్ధి అనే పదానికి
స్వచ్ఛంగా ఉన్నది, మిశ్రమం లేనిది అనేది అర్థమైతే, ప్రియులారా, క్రీస్తు శుద్ధి అనే ఈ పదం ఆయన హృదయానికి ఆయన జోడించారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు. ప్రభు ఇక్కడ హృదయం అనే పదాన్ని ఆయన జోడించినప్పుడు, ఇక్కడ హృదయం అంటే అర్థం మన భౌతిక శరీరంలో ఉన్న మన గుండెను అది సూచించడం లేదు. అది భౌతికమైన హృదయం కానే కాదు. లేఖన అభిప్రాయంలో హృదయము అంటే మనస్సు, సంకల్పం మరియు భావోద్వేగాలు, వీటిని సూచిస్తుంది. ఈ రోజున హృదయం శుద్ధి అంటే మనసు శుద్ధిగా ఉండడం, సంకల్పాలు లేదా చిత్తాలు శుద్ధిగా ఉండడం, భావోద్వేగాలు కూడా శుద్ధిగా ఉండడం అని ముందు మనం తెలుసుకోవాలి. లేకపోతే శరీరంలో ఉన్న గుండెకు ఆ మాటను కలిపితే మనం అసలు అర్థాన్ని మనం కోల్పోతాం. కాబట్టి ప్రియులారా, మన హృదయం శుద్ధిగా ఉండాలి అంటే స్వచ్ఛంగాను, అది ఏ విధమైన మిశ్రమం లేకుండా, వేరొక దాంతో కలిసిపోకుండా, అది పవిత్రంగా ఉండడం అనే ఆలోచన మనం ముందు అర్థం చేసుకుంటే, హృదయ శుద్ధిని గురించి మనం నేర్చుకోవలసిన ఒక 3 పాఠాలు చెప్తాను, వినండి. హృదయ శుద్ధి అంటే హృదయంలో శుద్ధిగా ఉండడం అనేది అంతర్గత నైతిక నీతి కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. ఇక్కడ అంతర్గత నైతిక నీతి అనే మాట గమనించండి. ఇన్నర్ మోరల్ రైచియస్నెస్, అంతర్గత నైతిక నీతి. బయటికి నీతిని కనపరచడం లోపల లేకుండానే కూడా కనపరచవచ్చు. అది చాలా భయంకరమైనటువంటి కపట జీవితం అవుతుంది. ఒకవేళ బయటకు మనం నీతిని కనపరిస్తే అది ఇంతకు మునిపే మన అంతరంగంలో ఆ నైతిక నీతి కనబడి తీరవలసిందే. అప్పుడు మనం యథార్థతో ఉన్నట్టు లెక్క. కనుక హృదయంలో శుద్ధిగా ఉండటం అనేది ఇన్నర్ మోరల్ రైచియస్నెస్ కలిగి ఉండడం, అంతరంగములో నైతిక నీతిని కలిగి ఉండడం అనే దాన్ని సూచిస్తుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ఎలా చెప్పనివ్వండి. దేవుని పిల్లలమైన మనం దేవుని యందు విశ్వాసం ఉంచి మనం తిరిగి జన్మించినప్పుడు దేవుడు మన హృదయాలను మార్చడం ప్రారంభిస్తాడు. క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టడం అంటే మనం హృదయ మార్పిడి పొందడం. ఇదివరకు మనకున్న హృదయములకు వచ్చి మనం ఎరుగుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాము. యేసు ప్రభు దగ్గర రాకమునకు మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది అని, అది మోసకరమైనది అని మనం ఆ వచనంలో చదువుతాం. అలాంటి ఆ హృదయంలో సహజంగా ఉండేవి ఇవే. మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో సహజంగా ఉండేవి అసూయ, కోపం, గర్వం మరియు స్వార్థం. ఇవి సహజంగానే ఉంటాయి. ప్రభు మన హృదయాన్ని మార్చినప్పుడు ఈ దుష్ట గుణాలను తొలగించడం ఆయన ప్రారంభిస్తాడు. ఆయన అలాగా వాటిని తొలగించడం ప్రారంభించి మన హృదయ మార్పిడి ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఈ పాడు వైఖరిని, స్వార్థానికి బదులుగా నిస్వార్థతను, గర్వానికి బదులుగా వినయాన్ని, ప్రియులారా, కోపానికి బదులుగా ఆ ప్రేమను, అసూయకు బదులుగా సహనాన్ని, ఇలాంటి మంచి గుణాలతో ఆయన భర్తీ చేస్తాడు. మారు మనసు అనుభవం పొంది తిరిగి జన్మించినామని చెప్పుకొని, ప్రియులారా, ఇంకా అసూయ, కోపం, గర్వం, స్వార్థం ఇవే మన హృదయంలో అవి
ఏలుబడి చేస్తూ ఉంటే, అది తొణికిసలాడుతూ ఉంటే మన హృదయ మార్పిడి జరగలేదు అని చెప్పవలసి ఉంటుంది. ప్రభు ఈ పని చేయడానికి ఎప్పుడూ సమర్థుడే. కానీ నీవే ప్రభువుకు నీ హృదయంలో చోటివ్వలేదన్నమాట. నువ్వు ప్రభువు నందు విశ్వసించి నువ్వు తిరిగి జన్మించిన మాట నిజమైతే, ఆ పాడు దుర్గుణాలకు బదులుగా దేవుడు ఈ సద్గుణాలతో నీ హృదయాన్ని మార్చి, ఆ దుర్గుణాలు స్థానంలో ఈ సద్గుణాలతో దేవుడు భర్తీ చేస్తూ ఉండాలి. ఈ నిస్వార్థం, ఈ వినయం, ఈ ప్రేమ, సహనం ఇవి మన హృదయంలోకి వచ్చాయి అని అంటే అర్థం మనం అంతరంగములో నైతిక నీతిని కలిగి ఉన్నామని. ఎప్పుడైతే మనం ఇన్నర్ మారల్ రైచియస్నెస్ కలిగి ఉంటామో అప్పుడు మన హృదయం శుద్ధిగా ఉందని లెక్క. ప్రభు చెప్పిన మాట హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే దాని యొక్క తాత్పర్యం ఇది ఒకటి. మరో మాట మీతో చెప్పనివ్వండి. హృదయములో శుద్ధిగా ఉండడం అంటే నిష్కపటంగా ఉండడాన్ని సూచిస్తుంది. నిష్కపటంగా ఉండడం అంటే వంచన లేకుండా బ్రతకడం. ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నప్పుడు కపటమైన వంచనతో కూడిన జీవితాలు సంఘములో ఉన్న అనేకుల జీవితంలో అది చాలా చక్కగా ప్రదర్శించబడతా ఉన్నాయి. నిష్కపటంగా ఉండడం అది మనకు చేతనవ్వాలి. మనం కపటంగా బ్రతుకుతున్నాము అంటే వంచన చేస్తున్నాము, వంచనలో ఉన్నామని అర్థం. అంటే ఒక్క బైబిల్ భాషలో చెప్పాలంటే మన వేషధారణ కనపరుస్తున్నామని లెక్క. కనుక హృదయ శుద్ధి అంటే వేషధారణ లేకుండా బ్రతకడం, వంచన లేకుండా బ్రతకడం, నిష్కపటమైన జీవితం జీవించడం అనేది మనం తెలుసుకోవలసిన కీలకమైన విషయం. దీనికి బైబిల్లో ఎంతో చక్కని బోధ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని ప్రభు చెప్పినప్పుడు శాస్త్రుల పరిసయ్యుల నీతిలో భయంకరమైనటువంటి కపటం, భయంకరమైనటువంటి వంచన, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే భయంకరమైన వేషధారణ వారి నీతిలో ఉంది. కాబట్టి వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి అని చెప్పాడు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ సత్యాన్ని మనము చదువుతాం. కాబట్టి ప్రియమిత్రులారా, ఇప్పుడు హృదయ శుద్ధి అనంటే వేషధారణ లేకుండా జీవించడం. వేషధారణ కలిగి ఉండడం అనేది అది ఎంత తీవ్రమైనటువంటి పాపమో అది తెలుసుకోవాలి మనం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనంలో మా సమర్పణ చాలా తారాస్థాయిలో ఉంది అన్నట్టుగా కనపరుచుకున్నటువంటి అననీయ కొద్దిపాటి సమర్పణతోనే దేవుని సేవకుడైన పేతురు ముందుకు వచ్చినప్పుడు అపొస్తలుల కార్యం 5:3లో అననీయ నీ భూమిని అమ్ముకొని ఎంతకో అమ్ముకొని ఇంతే తీసుకుని వచ్చి అంతా తీసుకుని వచ్చాను అన్నట్టుగా నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావే, అది పరిశుద్ధాత్మ దేవుని మోసగించడం అన్నాడు. అంటే వేషధారణ కలిగి ఉండడం అది పరిశుద్ధాత్మ దేవుని మోసగించడం అని ఆయన వ్యాఖ్యానించారు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి, చదువుతున్నాను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. వేషధారణ కలిగి ఉండడం అంటే పరిశుద్ధాత్మను మోసగించడం, సాతాను ప్రేరణకు లొంగడం. మరలా చెప్తున్నాను వినండి. మన అంతరంగములో లేనిది బయటగా మనం కనపరుస్తూ మనం కపటంగా వంచనతో జీవిస్తున్నామనంటే ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసగించడం,
మరోవైపు సాతాను ప్రేరణకు లొంగటం అవుతుందని గమనించాలి. అదే సందర్భంలో మరో మాట ఉంది. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 9వ వచనంలో ఇది పేతురు సప్పీరాతో చెప్పిన మాట. అపొస్తలుల కార్యం 5:9 చూడండి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటని ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదరని ఆమెతో చెప్పాను. వేషధారణ కలిగి ఉండటం అనేది అది పరిశుద్ధాత్మ దేవుని శోధించడం అని పేతురు వ్యాఖ్యానించారు. కనుక ఈ రోజున హృదయ శుద్ధి అంటే వేషధారణ లేకుండా బ్రతకాలి. కానీ వేషధారణే లోపల ఉంది అంటే అర్థం మన పరిశుద్ధాత్మను మోసగించి ఆయననే శోధిస్తున్నామన్నమాట. కనుక ఈ ప్రశ్నకు మనం జవాబు చెప్పాలి. దేవుని సేవించాలనే మన ఉద్దేశాలు స్వచ్ఛంగానే ఉన్నాయా, శుద్ధిగానే ఉన్నాయా, లేక అవి కలగలిసి చిత్తశుద్ధి లేకుండా ఉన్నాయా? కొంతమందికి వారి సంకల్పాలలో, వారి ఉద్దేశాలలో, వారి చిత్తాలలో శుద్ధి లేదు. వారు లోపల ఒకటి కలిగి ఉండి బయటికి మరొక దాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆ కారణం చేత వారిది కపట జీవితం, వారిది వంచన. అలాంటి కపటముతో వంచనతో జీవించి వేషధారంతో బ్రతుకుతున్న హృదయం అది శుద్ధి కలిగిన హృదయం కాదు. వారు హృదయ శుద్ధి గలవారు అనడానికి వీలు లేదు. కనుక ప్రియమిత్రులారా గమనించండి, హృదయ శుద్ధి కలిగి ఉండడం అంటే అంతరంగమందు నైతిక నీతిని కలిగి ఉండడం. హృదయ శుద్ధి కలిగి ఉండడం అంటే వేషధారణకు వేరుగా ఉండే జీవితం జీవించడం. ఇవి రెండు తాత్పర్యాలు. మరో మాట మీతో చెప్తాను, వినండి. హృదయంలో శుద్ధిగా ఉండడం అంటే దేవుని పట్ల భక్తిలో నిండు మనసుతో ఉండడాన్ని ఇది సూచిస్తుంది. దేవుని పట్ల మన భక్తి అది నిండు మనస్సుతో ఉండడం. అరకొరగా, చాలీచాలనగా, ప్రియులారా, నిండు మనసుకు వ్యతిరేకమైనది ద్విమనస్సు అన్నట్టు. ద్విమనస్సుతో ఉండడం అది సరికాదు. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి చాలా అద్భుతమైన మాటలు మనం చదువుతాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం మీరు 8-9 వచనాలు చూడండి. దైవజనుడైన యెహోషువతో కలిసి జతపనివాడుగా ఒక గూఢచారిగా కనాను దేశములో పడుగుపెట్టి తిరిగి వచ్చిన సహోదరుడైన కాలేబు జీవితాన్ని గురించి మనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8-9 వచనాలు ఇలా చదువుతాం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయం కరుగు చేయక నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో నేను అనుసరించితిని అన్నాడు. మళ్ళీ 9వ వచనం చూడండి. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానములకు ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండును అని అన్నాడు. ప్రియులారా, యెహోషువతో కలిసి జతపనివాడుగా ఉన్న కాలేబు నేను నిండు మనసుతో ప్రభువుని అనుసరించాను అని చెప్పుకుంటే, మోషే దానికి ప్రియులారా ఎస్, అవును అని చెప్పాడు తప్ప దానికి భిన్నమైన మాట లేదు. కనుక తనతో పాటు వచ్చినటువంటి మిగిలిన 10 మంది వేగుల వారు ద్విమనస్సుతో ఉన్నారు. ప్రభు ఆ దేశం మాకివ్వాలి అన్న ఆశ ఉంది. కానీ కనాను దేశంలో ఉండేటువంటి మనుషులకు వారు భీతిల్ని బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళదే ద్విమనస్సు. కానీ కాలేబుది నిండు మనస్సు. నేను నిండు మనసుతో ప్రభువుని అనుసరించాను అన్నాడు. కనుక హృదయంలో శుద్ధి కలిగి ఉండడం అంటే అర్థం ద్విమనస్సు లేకుండా నిండు మనస్సుతో మనం ప్రభువుని అనుసరించడం. అందుకనే ఇశ్రాయేలీల విషయంలో
దేవుడు ఇలా అన్నాడు. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం మీరు 13వ వచనం చూడండి. ప్రభు ఇలా చెప్పారు. యిర్మీయా గ్రంథం 29:13. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అన్నాడు. పూర్ణ మనసుతో, నిండు మనసుతో ప్రభువుని అనుసరించడం, అదే హృదయ శుద్ధి అంటేను. కానీ ప్రియులారా, ఈ రోజుల్లో మన మనసు నిండు మనసు, పూర్ణ మనసుతో ప్రభువుని సేవించవలసినటువంటి మనం ద్విమనస్కులుగా జీవించడం అది చాలా దురదృష్టకరం. మరి ద్విమనసుతో మనం బ్రతుకుతూ నాకు హృదయ శుద్ధి ఉంది అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది చెప్పండి? ద్విమనస్కుల గురించి యాకోబు తాను రాసిన పత్రికలో 2 స్థలాలలో ఇలా ప్రస్తావించాడు. మీ కొరకై ఆ మాట చదువుతున్నాను, వినండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది. అంటే మనుష్యుడు ద్విమనస్కుడై, అంటే విశ్వాసము లేకుండా దేవుని యొద్ద నుంచి తనకేదో దొరుకుతుందని దేవుని అడిగేటువంటి వాడు విశ్వాసం లేదు గనక హృదయంలో, అంటే మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకును అని తలంచుకోకూడదు అన్నాడు. కనుక ద్విమనస్కులు ఒకవైపు దేవుని యందు విశ్వాసం ఉంచినట్టే ఉంచుతారు, అదే కొలమానంలో అటువైపు దేవుని మీద అవిశ్వాసం, అనుమానం కలిగి ఉంటారు. వారిది ఏక మనసు కాదు, నిండు మనసు కాదు, పూర్ణ మనసు కాదు, వారిది ద్విమనస్సు. అలాంటి వారు వారి హృదయం శుద్ధిగా ఉంది అనుకోవడానికి వీల్లేదు. ఇంకో స్థలంలో ఈ మాట చదువుతాను, వినండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ఇప్పుడు గమనించండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. అంటే ద్విమనస్సు కలిగినటువంటి వారు, వారి హృదయం శుద్ధిగా లేదు, అదే కదా దైవజనుని యొక్క అభిప్రాయం. కనుక ఈ ఉదయకాల సమయంలో హృదయములో శుద్ధి కలిగి ఉండటం అని అంటే నిండు మనసుతో, పూర్ణ మనసుతో, ఏక మనసుతో మనం ప్రభువుని అనుసరించడం. ఈ రోజున ఈ నిండు మనసు మన జీవితాల్లో అది లోపించినప్పుడు మనం హృదయం శుద్ధి కలిగి ఉన్నామని ఎట్లా చెప్తాం? పూర్ణ హృదయంతో ఇప్పుడు దేవుని వెంబడించే విశ్వాసులమా, లేక అర్ధ హృదయంతోనే ప్రభువుని అనుసరిస్తున్న విశ్వాసులమా? సంపూర్ణ హృదయమా, అర్ధ హృదయమా? ఏమిటి మన ఆధ్యాత్మిక జీవితంలో మన హృదయ పరిస్థితి? హృదయ శుద్ధి కలిగి ఉండడం అంటే అంతరంగమందు నైతిక నీతి కలిగి ఉండడం ఒక భావం అయితే, అలాగనే వేషధారణ, కపటన, వంచన లేకుండా బ్రతకడం అయితే అదొక తాత్పర్యం అయితే, నిండు మనసుతో ప్రభువును అనుసరించడమే హృదయమందు శుద్ధి కలిగి ఉండడం. ఇప్పుడు జూమ్లో చేరి వచ్చిన సహోదర సహోదరులందరూ కూడా మన హృదయ శుద్ధితోనే ప్రభువుని వెంబడిస్తూ బ్రతుకుతున్న విశ్వాసులమేనా అనేది ఎవరికి వారంగానే మనం పరీక్షించుకోవడం మంచిదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ విషయాన్ని మీరు ఈ 3 తలంపులు మీరు మనసులో పెట్టుకొని మనం లోపల మన హృదయ పరిశీలన చేసుకుంటే మన హృదయ శుద్ధి గలవారమా కాదా అది మనకే తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు 2వ తలంపు చెప్తాను, వినండి. హృదయ శుద్ధిలో పెరుగుదల అంటే గ్రోత్ ఇన్ ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్. హృదయం యొక్క శుద్ధిలో మనం అభివృద్ధి చెందడం అది చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ఈ అనుభవంలో అనుదినము వారు అభివృద్ధి చెందవలసి ఉంది. ఈ అనుభవం ఎలా వస్తుంది? ఈ హృదయ శుద్ధిలో మనం ఎలాగా అభివృద్ధి చెందగలుగుతాం అనేది లేఖనాల వెలుగులో చాలా విషయాలు మీరు నేను నేర్చుకోవచ్చు అన్నమాట. అందులో మొదటి మాట చెప్తాను, వినండి. హృదయ శుద్ధిలో మనం అభివృద్ధి చెందాలి అంటే
మనము రక్షించబడ్డామని నిర్ధారించుకోవాలి. ప్రియులారా, ఈ రోజున చాలా మంది రక్షించబడి కూడా మేము రక్షించబడ్డామా లేదా అనేటువంటి సందిగ్ధావస్థలో మిగిలిపోయి వారి రక్షణ నిశ్చయిత లేకుండానే బ్రతుకుతూ ఉండడం అది చాలా దురదృష్టకరం. ప్రియులారా, హృదయ శుద్ధిలో మనం అభివృద్ధి చెందాలనంటే మనం రక్షించబడ్డాము అని ముందు నిర్ధారించుకోవాలి. ప్రభువుని ఎవరు చూస్తారు అని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అన్నాడు. కనుక రక్షింపబడకుండా నీవు ఎలాగన నీవు హృదయ శుద్ధిని కలిగి ఉంటావు. కనుక రక్షించబడిన నీవు నేను రక్షించబడ్డాను అని ముందు నీకు నీవు నిర్ధారించుకోవడం, రక్షణ నిశ్చయిత కలిగి ఉండడం అది నీ అనుభవం అయితే ప్రియులారా, హృదయ శుద్ధిలో మనం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. నేను రక్షించబడిన వాడిని, నేను ఎలాగా అసమాధానంతో బ్రతుకుతాను, నేను ఎలాగా అపరిశుద్ధతో జీవిస్తాను అని తన గురించి తానే ఎరిగి, తన గురించి తానే ఎంచుకొని, తాను పరిశుద్ధ జీవితం కొరకై తను తాను ప్రభువుకు అప్పగించుకోవడం చేతనైతే ప్రియులారా, హృదయ శుద్ధిలో మన అభివృద్ధి చెందగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25, 26 వచనాలలో హృదయ శుద్ధికి దోహదపడే ఈ రక్షణ అనుభవాన్ని కూర్చొని ఈ మాటలు మీరు చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లును నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహం వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియులారా, మన రక్షణ అనుభవంలో మన గుండెకు మరమ్మతులు చేయబడలేదు సుమ. మన ప్రభు మన హృదయాన్ని ఆయన రిపేర్ చేయలేదు. ఆయన మన హృదయాన్ని రీప్లేస్ చేస్తున్నాడు. రాతి గుండెను తొలగించి మాంసపు గుండెనిచ్చి ఆ హృదయంలో అది నూతన హృదయంగా ఉంచి దానికి నూతన స్వభావం ఉండినట్లుగా చేశాడు. కనుక హృదయ శుద్ధిలో మనం పెరగాలి అని అంటే మనం రక్షించబడ్డామన్న భరోసాతో బ్రతకాలి. అలా బ్రతుకుతున్న మనం, నా హృదయ మార్పిడి జరిగింది, నాకు మాంసపు హృదయం అనుగ్రహించబడింది, ఇక నేను కఠినంగా నేను ఇలా ఉండలేను, కనుక నా మీద ఉన్న అపవిత్రత అంతా అది తొలగించబడింది అని ఎంచుకొని పవిత్రమైన జీవితానికి మనం అంకురార్పణం మనం చేయగలిగితే ప్రియులారా, హృదయ శుద్ధిలో దినదినము అభివృద్ధి చెందేందుకు వీలుంటుంది. ఇది మొదటి మాట. రెండో మాట మీతో చెప్తాను వినండి. హృదయ శుద్ధిలో అభివృద్ధి జరగాలి అంటే మనం నిరంతరం దేవునికి అప్రియమైనది ఏదైనా ఒప్పుకోవాలి. అంటే దేవునికి ఇష్టం లేనిది ఒప్పుకొని దానిని మనం విడిచిపెట్టాలి. ఇలా మీతో చెప్తాను వినండి. మనం రక్షించబడినప్పటికీ కూడా మన అందరి ఆధ్యాత్మిక జీవితంలో ఏదో ఒక విషయం దేవునికి అయిష్టమైనది మన జీవితంలో చొరబడుతుంది. ఆ చొరబడిన దేవునికి అయిష్టమైన దానిని ఉంచుకొని దానికి బాగా మేత పెట్టి అది బలిసి మన జీవితంలో ఉన్న హృదయ పవిత్రతను పాడు చేసేదిగా కూర్చుంటుంది. దానిని ఎప్పటికప్పుడే ఒప్పుకొని దానిని మనం సవరించుకొని సరిచేసుకొని హృదయ శుద్ధి కొరకు మనం తపన పడాలి అని మనము నేర్చుకోవాలి. ఇక్కడ ఈ మాట మీరు గమనించండి. ఈ భూమి పైన ఉన్నప్పుడు మనం ఎప్పటికీ హృదయంతో పూర్తిగా స్వచ్ఛంగా మనం ఉండలేం. ఎందుకనంటే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని ప్రత్యర్థి, మన ప్రత్యర్థి అయినటువంటి సాతానుడు ఏమేమో ప్రేరణలు మనకు కలిగిస్తూనే ఉంటాడు. అలాగనే భూమి మీద మనం ఉంటున్నప్పుడు ప్రియులారా, మన చుట్టూ ఉన్న లోకం ఏమో ప్రలోభాలకు మనల్ని లాగుతూనే ఉంటుంది. అలాగనే మన లోపల ఉన్న మన ప్రాచీన మన పాత శరీర స్వభావం అది కూడా అది పాపానికి లాగుతూ ఉంటే భూమి మీద మనం ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా హృదయంలో స్వచ్ఛతను కలిగి ఉండలేము అనే విషయం గమనించే ప్రియులారా, యోహాను తాను రాసిన మొదటి పత్రికలో
మొదటి అధ్యాయం 9వ వచనంలో ఇలాగన్నాడు, మనం మన పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపం నుంచి మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అనే మాట ఆయన రాశారు. ఈ 9వ వచనానికి పైన ఉన్న 8వ వచనం, తదుపరి ఉన్న 10వ వచనం మీరు చదవండి. రక్షించబడిన విశ్వాసులతో సంఘముతోని ఆయన మాట్లాడినటువంటి మాటల్లో, నేను పాపం చెయ్యలేదని గాని, నాలో పాపం లేదని గాని మనం అనుకోకూడదట. అలా అనుకుంటే మనలో సత్యం ఉండదు, మన అబద్ధికులమవుతాం. అలాగనే దేవుళ్ళు కూడా మనం అబద్ధికులుగా చేసిన వారం అవుతాం. కాబట్టి భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు హృదయ శుద్ధి సంపూర్ణంగా భూమి మీద జరగదు గాని, ఆ హృదయం శుద్ధిగా ఉంచడం కొరకు మనం ఎదగాలి అని అంటే, హృదయ శుద్ధిలో అభివృద్ధి చెందాలి అని అంటే, తప్పక ఏది దేవునికి అయిష్టమైనది మన జీవితంలో చొరబడుతుందో దాన్ని ఎప్పటికప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకొని మన హృదయ శుద్ధిని పొందడం, అది మనకెంతో శ్రేయస్కరమని వీళ్ళరా ఈ తలంపు మనకు చేస్తున్నటువంటి బోధ. మనం రక్షించబడ్డామని భరోసాతో బ్రతకాలి. దేవునికి అయిష్టమైనది ఏదైనా మన బ్రతుకులో ఉంటే దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే దిశగా మన ఆధ్యాత్మిక జీవితం అడుగులు వేస్తుంటే హృదయ శుద్ధిలో పెరుగుదల వస్తుంది. హృదయ శుద్ధిలో మనం అభివృద్ధి చెందగలుగుతాం. 3వ సంగతి చెప్తాను వినండి. హృదయ శుద్ధిలో మనం పెరగాలి అంటే, అభివృద్ధి చెందాలని అంటే, మొట్టమొదట మన హృదయాలను చాలా భద్రంగా కాపాడుకోవడం అది మనం నేర్చుకోవాలి. ప్రియులారా, ఈ సత్యాన్ని సొలొమోను చాలా బాగా చెప్పాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది, నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అన్నాడు. ప్రియులారా వినండి, శరీర భద్రత కొరకు ఎంతో శ్రద్ధ వహిస్తాం. ఈ శరీరానికి ఏది గుచ్చకూడదు, ఈ శరీరం దానికున్న రంగు వాడిపోకూడదు, ఈ శరీరం ఎప్పుడు ప్రియులారా అది ముడతలు పడినట్టుగా అవ్వకూడదు, ఈ శరీరం ఎప్పుడు నిగనగలాడుతూనే కనబడాలని శరీరమును గూర్చి ఎంతో చక్కగా మనం జాగ్రత్తలు తీసుకుంటామే. కానీ లోపల ఉన్న హృదయం దాని విషయమై జాగ్రత్తలు తీసుకోవడం ఈ రోజున మనకు చేతనవ్వడం లేదు. అందుకని చెప్పాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. ఈ హృదయం చించబడక మునుపు అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని ఎరిగిన మనం ఆ హృదయ విషయంలో ఇప్పుడు మారిన హృదయం మనకు ఉంది. ప్రభు దాన్ని నూతన పరిచినాడు, కానీ దాన్ని భద్రంగా కాపాడుకోవడం మనకు చేతనవ్వాలి. ప్రియులారా, ఈ హృదయం మీదకు అనేకమైనటువంటి శోధనలు అవి దాడి చేస్తాయి. హృదయం అంటే మనసు, హృదయం అంటే చిత్తం, హృదయం అంటే భావోద్వేగాలు అని నేను ఇదివరకే చెప్పాను. కాబట్టి కనుక మన హృదయం మీదకు అనేక రకాలైన శోధనలు మన మీద అవి దాడి చేస్తూనే ఉంటాయి. అలా దాడి చేస్తున్నటువంటి ఆ క్రమంలో మన హృదయమును చాలా జాగ్రత్తగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎట్లయితే మన వలె అన్ని విషయాలు శోధించబడినప్పటికీ కూడా ఆయన శోధనకు లొంగక తను తాను ఎలాగ పవిత్రునిగా ఉంచుకున్నారో ఆ దిశగా మనం అడుగులు వేయటం మనకు చేతనవ్వాలి. ఈ అనుభవం ఎప్పుడు మనకు సార్థకమవుతుంది అని అంటే, ప్రియులారా, హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకున్నప్పుడు. ఇది 3వ సంగతి. 4వ సంగతి చెప్తాను వినండి. హృదయ శుద్ధిలో అభివృద్ధి చెందాలంటే దానికోసం ప్రభువుని వేడుకోవాలి, దానికోసం ప్రభువుకి ప్రార్థన చేయాలి కూడా. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు ఆ పని చేశాడు. అంతకంటే ముందు తన జీవితంలో తలెత్తినటువంటి దురాశ పాపం, తన జీవితంలో తలెత్తిన వ్యభిచార పాపం, తన జీవితంలో జరిగిపోయిన నరహత్య పాపం అతని హృదయం మీద ఎంతో దోషారోపణ చేస్తూ ఉంటే 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని వేడుకున్నాడు. ఇది శుద్ధ హృదయము కొరకైనటువంటి ప్రార్థన. ప్రియ సోదరి స్నేహితులారా వినండి, మన హృదయం అది శుద్ధిలో ఎప్పటికప్పుడే అభివృద్ధి చెందుతూ ఉండాలనంటే మనం అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం.
ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాము, ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తాము, అవసరాల కొరకు ప్రార్థన చేస్తాము. అంతెందుకు, మన హృదయంలో రేగుతున్న కోరికలను తీర్చుకోవడానికి కూడా ప్రార్థన చేస్తాం. ఇవన్నిటి కొరకు ప్రార్థించే నీవు అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన నీ హృదయం అది శుద్ధ హృదయం ఉండాలని దాని కొరకైనటువంటి ప్రార్థన మన జీవితంలో అత్యవసరమని దావీదు యొక్క అనుభవం మనకు నేర్పిస్తుంది. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము అన్నాడు. ఈ రోజున అనుదినము ఆయా సమయాలలో మన హృదయం అది శుద్ధిగా ఉండి నిమిత్తం ఇలాగ హృదయ శుద్ధి కొరకు ప్రార్థించుకోవడం అలవాటు లేని దేవుని పిల్లలు హృదయ శుద్ధి గల వారు ఎట్లవుతారు మీరే చెప్పండి. ఇది 4వ సంగతి. 5వ సంగతి చెప్తాను వినండి. హృదయంలో శుద్ధిలో మనం అభివృద్ధి చెందాలనంటే మన హృదయం దేవుని వాక్యంతో నింపుకోవాలి. ప్రియ మిత్రులారా, మనం ఎరుగుదాం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 దేవుని వాక్యం సజీవమైనదని, దేవుని వాక్యం బలమైనదని, అది మన జీవితంలో ప్రియులారా ప్రతి కార్నర్కు అది దూసుకొని పోగలిగేది, అది విభజించేది, అన్నిటినీ చూడగలిగింది అని మనం వచనంలో చదువుతాం కదా. అలాంటి దేవుని వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఒకవేళ మన జీవితంలో మన పాపములు ఉంటే ఆ వాక్యం తప్పగా మనల్ని ఖండిస్తుంది. అలాగనే ఆ వాక్యం మన తప్పుడు హృదయాలను, మన తప్పుడు ఉద్దేశాలను వెల్లడి చేస్తుంది. ప్రియులారా, ఆ వాక్యం మనల్ని మరింతగా క్రీస్తు సారూప్యంలోకి మార్చడానికి అది పనిచేస్తూ ఉంటున్నప్పుడు అలాంటి వాక్యంతో మన హృదయం నింపుకుంటే, వాక్యముతో మన జీవితాన్ని సరిచేసుకుంటూ సవరించుకోగలిగితే హృదయ శుద్ధిలో మనం ఎందుకు పెరగము? దేవుని వాక్యం అర్థం వంటిది. ఈ అర్థములు అంటే దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు అది నీ బ్రతుకు విషయమై అబద్ధం చెప్పదు. నువ్వు ఎలాంటి వాడవో అది చెప్పినప్పుడు, నువ్వు ఎలాంటి దానవో ఆ వాక్యం చూపించినప్పుడు ప్రియులారా నీవు ఖండించబడి నీ ఉద్దేశాలు వెల్లడైపోయినప్పుడు నీవు పశ్చాత్తాపంతో వినయ భావంతో సరిచేసుకోవాలి. అలాగనే దేవుని యొక్క వాక్యం అది శుద్ధి వంటిది కదా. అది నీ బ్రతుకులో ఉండేటువంటి ఆ గట్టి గట్టి రాళ్ళ లాంటి అనుభవాన్ని అది బద్దలు చేస్తున్నప్పుడు విరిగిపోవడానికి, పగిలిపోవడానికి ఇష్టపడాలి. దేవుని వాక్యం అది నీళ్ళ వంటిది అయినప్పుడు ఆ వాక్యంతో నీ జీవితాన్ని కడుక్కోవడం కూడా చేత కావాలి. అందుకే యేసు ప్రభు అన్నారు, యోహాను సువార్త 15:3 ఇప్పుడు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అని చెప్పారు. అందుకనే దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకోవాలి. ఈ రోజున చాలా మంది దేవుని వాక్యాన్ని నోట్స్ లో నింపుకుంటారు, దేవుని వాక్యాన్ని రికార్డ్ చేసి వారి వారి డివైసులను నింపుకుంటున్నారు. కానీ విచారకరమైన విషయం, ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవడం లేదు. అందుకనే హృదయంలో శుద్ధి అది లోపిస్తుంది అని మనం గమనించవలసిన ఆవశ్యకత ఉందని ఈ ఉదయకాల సమయం నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని పౌలు కొలస్సీలతో ఇలాగన్నాడు. ఈ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 ఇలా ఉంది. మీ కొరకై ఆ మాట చదువుతున్నాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపా సహితంగా మీ హృదయములో దేవుని గురించి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవుని వాక్యం సమృద్ధిగా మీ హృదయంలో నివసింపనీయండి. అది మీ హృదయ శుద్ధికి దోహదపడుతుంది. అంటే దేవుని వాక్యాలు పదం మీద పదం, పదం మీద పదం నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నానండి, వాక్యము నా హృదయంలో లేదు అని అనుకుంటే ఆ వాక్యం పాటల్లో ఉన్నదాన్ని తీసుకొని, పాటలైతే రాగముతుంటాయి గనక ఆ రాగాలు, ఆ గానాలు హృదయంలో నిలిచుంటాయి. అలాగైనా దేవుని వాక్యం మన హృదయంలో నింపుకునే ప్రయత్నం మనం చేయవలసి ఉంది. కానీ విచారకరమైన విషయం, వీళ్ళకు పాట లేదు, వీళ్ళకి మాట లేదు హృదయంలో. దేవుని పాటలు వీళ్ళ హృదయంలో ఉండవు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఉండవు. మరి ఎలాగన వారి హృదయం శుద్ధిగా ఉంటుంది? వారు ఎట్లా హృదయ శుద్ధి గల వారు అవుతారు చెప్పండి?
క్రైస్తవ విశ్వాసంలో ఇన్ని వాక్యాలు ఎందుకు, ఇన్ని పాటలు ఎందుకు అంటే అవన్నీ నీ హృదయంలో దేవుని వాక్యంగా నిలిస్తే నీ హృదయ శుద్ధి గలవాడవుతావని దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మంచి అవకాశమే కదా ప్రియులారా. దీని గురించి ఎవరికి వారమే జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. దీని విషయమై ఎవరికి వారమే మనం జవాబు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. 6వ సంగతి చెప్తాను వినండి. 6వ సంగతి, హృదయ శుద్ధిలో మనం ఎదగాలనంటే నిత్యత్వాన్ని గురించి మనం నిరంతరము ఆలోచించాలి. నిత్యత్వాన్ని గురించి మనం నిరంతరం ఆలోచించాలి. నిత్యత్వాన్ని గురించినటువంటి ఆలోచనలతో బ్రతికిన వారు హృదయ శుద్ధితోనే వారు బ్రతుకుతారు. అందుకనేమో అపోస్తలుడైన యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో నిత్యత్వాన్ని గురించి ఇలాంటి నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు అన్నాడు. ఏంటి క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లోనికి మనం కొంచెం చూడగలిగితే నిత్యత్వాన్ని గూర్చినటువంటి ఆలోచన కంటే ప్రియమైన స్నేహితులారా తాత్కాలికమును గూర్చినటువంటి ఆలోచనలే అధికమైపోయినాయి. పర సంబంధమైన తలంపుల కంటే భూ సంబంధమైన తలంపులే మనకు పెరిగిపోయినాయి. యథార్థమైన హృదయాలతో వీటిని ఒప్పుకోవడం అనేది చేతనైతే నిత్యత్వాన్ని గురించి మనం నిరంతరము ఆలోచించే మనుషులమైన ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం పని చేయాలి, ఏమి సంపాదించుకోవాలి, దాన్ని ఎలాగ కూర్చుకోవాలి, తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలాగ పోగేసుకోవాలి, ఎంత నేను సేవింగ్స్ లో పెట్టాలి, ఇవన్నీ ఆలోచనలతోనే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు బ్రతికే మనుషులమైతే నిత్యత్వాన్ని గురించి మనం నిరంతరము ఆలోచించే మనుషులం ఎట్లయ్యామండి? అలా ఆలోచించిన వారు హృదయ శుద్ధిలో ఎలాగ అభివృద్ధి చెందుతారు? అందుకనేమో అపోస్తలుడైన పౌలు తాను రాసినటువంటి సాహిత్యములు అన్నాడు, మన పేరు పైన జీవ గ్రంథములో రాయబడి ఉంది. మన తండ్రి పరలోకమందున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నుంచే ఆయన రాబోతా ఉన్నాడు. అలాగనే మన నివాసం పరలోకమందుంది. అలాగనే మన జీతం కూడా నిత్యత్వంలో పరలోకమందే ఉంది. అందుకని మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూమి మీద ఉన్న వాటి మీద నుంచి మీ మనసును కొంచెం వేరు చేయండి అని పిలిపించాడు. ఒకవేళ అదే మనసుతో మనం బ్రతికితే నిత్యత్వం మీద నిరంతరం ఆలోచించలేకపోతే మనమే సిలువకు శత్రువులము అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా భక్తుడు చెప్పడాన్ని మనం చూస్తాం. ఇంతకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి కలిగి ఉండడం అని అంటే ఈ 6 విషయాలు ఈ మనసులో గట్టిగా పడనివ్వండి. ఈ విషయంలో హృదయ శుద్ధిలో నేను అభివృద్ధి చెందాలి అని మనం తీర్మానం చేసుకుని మనం దాన్ని అభ్యాసం చేయటం కూడా నేర్చుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక చివరి మాట చెప్పి ముగిస్తాను వినండి. ఇక దేవుని చూడడం. దేవుని చూడడం అనేది 2 కోణాల్లో ఉంటుంది. ఒకటి, దేవుని చూడడంలో వర్తమాన కోణం ఉంది. ప్రెసెంట్ డే ఇక్కడ ఉన్నప్పుడే దేవుని మనం చూడవచ్చు. ఇది ప్రెసెంట్ యాంగిల్. అది ఎట్లా అండి అని అంటారా? ప్రియులారా, 19వ కీర్తన 1వ వచనంలో విశ్వాసంగా దావీదు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురం చేస్తుంది, కనుక ఈ సృష్టిలోనే నేను దేవుణ్ణి చూస్తున్నాను అన్నట్టుగా దేవుని గుణలక్షణాలు నాకు గ్రాహ్యమవుతున్నాయి అన్నట్టుగా పాడాడు. రోమపత్రిక 1వ అధ్యాయం ప్రియులారా ఆ 19-20 వచనాలలో పౌలు భక్తుడు కూడా రాశాడు. దేవుని యొక్క నిత్య శక్తియు ఆయన దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజించబడిన వస్తువులను ఆలోచించడం వలన మనకు తేట తెల్లమవుతుంది అన్నాడు. కనుక సృష్టిలో మాటలు లేని మనసు లేని ఈ సృష్టిలో మనం దేవుణ్ణి మనం చూడవచ్చు, ఆయన గుణగణాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇది ప్రెజెంట్ యాంగిల్. రెండోది, విశ్వాసులమైన మనం క్లిష్ట పరిస్థితులు మనకు సంభవించినప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి మనం దేవుని చూడవచ్చు. ఆదికాండం 50 అధ్యాయం 20 వచనంలో
యోసేపుకి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురొచ్చున్నాయి. తన సహోదరులు వచ్చి తన ముందు వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మలిచాడు అని తన క్లిష్ట పరిస్థితుల్లో తాను దేవుని చూడడం నేర్చుకున్నాడు. అంతెందుకండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 56వ వచనంలో ఆ యెరూషలేములో ఉన్న వారంతా స్టెఫను మీదకు రాళ్ళు రువ్వి అతను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ చావబోతున్న స్టెఫను పరలోకమందున్న ఆ ప్రభువును చూడగలుగుతున్నాడు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చూడగలగడం. ఒకవేళ ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో అవి అడుగు పెడితే, అందులో దేవుడు తను తాను మనకు ప్రత్యక్షపరచుకోవడానికి ఇచ్చిన శ్రమ, శోధన, బాధలని ఎరిగి అందులోంచి దేవుని చూడడం మనం నేర్చుకోవాలి. అది ప్రజెంట్ యాంగిల్. అలాగే విశ్వాసులమైన మనం ప్రభువుని ఆరాధించడంలో దేవుని చూడవచ్చు. అది ఎట్లా అని అంటే, ఆరాధన చేస్తున్నప్పుడు వాక్యం వింటాము, ప్రార్థన చేస్తాము, తోటి పరిశుద్ధులతో మన సావాసం కలిగి ఉంటాము, ప్రభు యొక్క బలను సమీపిస్తాము. వీటన్నిటిలో కూడా దేవుణ్ణి మనం చూడవచ్చు. కనుక సంఘములోకి మనం చేరి మందిరంలోకి వచ్చినప్పుడు తోటి పరిశుద్ధులతో కలిసి ఆరాధిస్తున్నప్పుడు అక్కడ అది దేవుని చూసే సమయంగా చాలా మంది దేవుని పిల్లలు గుర్తెరగరు. ఒక ఆచారంగా వస్తారు, అలవాటుగా వస్తారు, ఏదో 2 మొక్కలు వినిపోతారు అంతే తప్ప అసలు ప్రభువుని ఆరాధించడానికి ఆయన మందిరంలో కూర్చున్న నేను దేవుని వాక్యం వింటూ, దేవునిగా ప్రార్థించుకుంటూ, దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని పిల్లలతో సావాసం చేయడంలో నా దేవుని చూసే అద్భుతమైన గడియని చాలా మంది విశ్వాసులు ఎరగకనే ఉన్నారు అనే మాట నిజం కాదంటారా? ఇది వర్తమాన కాలంలోని భూమి మీద బతికి ఉన్నప్పుడే ఇది దేవుని చూడడంలో ఉన్న ప్రజెంట్ యాంగిల్. దేవుని చూడడంలో ఫ్యూచర్ యాంగిల్ ఒకటి ఉంది. దేవుని చూడడంలో ఫ్యూచర్ యాంగిల్ ఏంటి అని అంటే, 1 కొరింథీ పత్రిక 13:12లో పౌలు ఇట్లన్నాడు, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతము, ఇప్పుడు కొంత మట్టిగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును అన్నాడు. దీనికి 1 యోహాను 3:3 కలుపుకోండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న మనం పరిశుద్ధులంగా ఉండాలి అంటూ 3వ అధ్యాయం మళ్ళీ 2వ వచనం పై వచనం చదవండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము, ఆయన చూచినప్పుడు ఆయనను పోలి ఉందుము అన్నాడు. ఇది ఫ్యూచర్ యాంగిల్. ఒక రోజున ప్రభువుని మనం చూస్తాం. దేవుని పిల్లలమైన మనకు ఈ లోతైనటువంటి ఆశే మన జీవితంలో ఉండాలి. వర్తమాన కాలంలో ఇంట్లో నుంచి నా ప్రభువుని చూడగలను అది చూచి, అలా చూడడం కొరకు నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని, భవిష్యత్తులో ఒక రోజున ప్రభువు నేను చూడవలసి ఉంది, చూస్తాను, దాని కొరకు నా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అనేటువంటి అభిప్రాయం దేవుని పిల్లలమైన మనకు కలగవలసి ఉంది. మరింతసేపు దేవుని మాటలు విన్న తర్వాత ఏమిటి మన తీర్మానం? హృదయ శుద్ధి గల వారు ధన్యులు కదా, వారు మాత్రమే దేవుని చూస్తారు. కాబట్టి ఏమని అడగాలి ఇప్పుడు? ప్రభువా, మా హృదయాలను శుద్ధి చేయండి అని ప్రభువుని వేడుకోవలసిన ఆవశ్యకత, అవసరం దేవుని పిల్లలుగా మనకుంది అనే విషయం మీరు గమనించండి. ఎవరండి పరలోక రాజ్యానికి వారసులు? ఎవరు పరలోక రాజ్యానికి వారసులు? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే పరలోక రాజ్యమందు ప్రవేశించి ఆ దేవుణ్ణి చూడగలుగుతారు. ఈ ఆధ్యాత్మిక అనుభవాలన్నీ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఆయన్ని వేడుకోవడం ప్రియులారా మనకు రావాలి. నీవు నీ హృదయ శుద్ధి విషయంలో అభివృద్ధి చెందు నిమిత్తం, నీ హృదయ శుద్ధి విషయంలో నీవు అభివృద్ధి చెందు నిమిత్తం నేను జ్ఞాపకం చేస్తాను మరోమారు, రక్షించబడ్డాను అనేటువంటి నిశ్చయతతో, భరోసాతో బ్రతకడం నేర్చుకో. అలాగనే ప్రియమైన స్నేహితులారా, మనందరి ఆధ్యాత్మిక జీవితంలో నిరంతరం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే అది త్వరగానే అది ఒప్పుకొని విడిచిపెట్టాలి అన్న అభిప్రాయంతో జీవించండి. తర్వాత భద్రంగా మన హృదయాన్ని కాపాడుకుందాం. శుద్ధ హృదయం కొరకు దేవునికి ప్రార్థనలు చేద్దాం.
దేవుని వాక్యంతో మన హృదయాలు నింపుకుందాం. అలాగని ప్రియులారా, నిత్యత్వం మీద నిరంతరము మనసు పెట్టి బ్రతికి మన హృదయ శుద్ధి గలవారమై ఒక రోజున దేవుని చూసి ఆ మంచి అనుభవంలోనికి వెళదాం. వర్తమాన కాలంలో కూడా దేవుణ్ణి మనం చూడవలసినటువంటి స్థలములలో, చూడవలసినటువంటి సంఘటనల్లో ఆయన్ని చూసి బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, హృదయ శుద్ధి గలవారమే బ్రతుకున్నట్లు ఆయన కృప మనకు అనుగ్రహించినట్లు వేడుకుందాం, ప్రార్థన చేద్దాం.